రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. సరదాగా ఆడుకుంటూ ఇద్దరు యువకులు సముద్రంలో గల్లంతైన ఘటన విశాఖ బీచ్ లో చోటు చేసుకుంది. ఉడా పార్క్ లైట్ హౌస్ దగ్గర స్నానం చేయడానికి వచ్చిన 8 మంది స్నేహితుల్లో ఇద్దరు సముద్రపు అలలతో కొట్టుకుపోయి గల్లంతయ్యారు. స్నేహితులందరూ కలిసి బీచ్ లో స్నానం చేస్తుండగా అకస్మాత్తుగా ఎగిసిపడ్డ రాకాసి అలలు వారిని చుట్టుముట్టాయి. సమాచారం అందుకున్న 3వ పట్టణ పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. గల్లంతైన ఇద్దరు యువకుల కోసం గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. వారిలో తేజస్ మృతదేహం లభ్యం కాగా ఆదిత్య ఆచూకీ గాలింపు చర్యలు చేపట్టారు. తేజస్ మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మొన్నే చూపించాను అడిగాను నిన్న 9వ తారీఖున పుట్టినరోజు డాడీ సరదాగా ఆడుకుంటూ ఇద్దరు యువకులు సముద్రంలో గల్లంతైన ఘటన విశాఖ బీచ్ లో చోటు చేసుకుంది. ఉడా పార్క్ లైట్ హౌస్ దగ్గర స్నానం చేయడానికి వచ్చిన 8 మంది స్నేహితుల్లో ఇద్దరు సముద్రపు అలలతో కొట్టుకుపోయి గల్లంతయ్యారు. స్నేహితులందరూ కలిసి బీచ్ లో స్నానం చేస్తుండగా అకస్మాత్తుగా ఎగిసిపడ్డ రాకాసి అలలు వారిని చుట్టుముట్టాయి. సమాచారం అందుకున్న 3వ పట్టణ పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. గల్లంతైన ఇద్దరు యువకుల కోసం గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. వారిలో తేజస్ మృతదేహం లభ్యం కాగా ఆదిత్య ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తేజస్ మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నందకుమార్ అందిస్తారు. నందకుమార్. థ్యాంక్ యూ సిరిసాగర్. ఏదైతే విశాఖపట్నంలో విహారయాత్ర విషాద యాత్రగా ముగిసిందనే చెప్పాలి. ముఖ్యంగా విశాఖపట్నానికి పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో అది కూడా విశాఖపట్నం బీచ్ కి సుదీర్ఘ ప్రాంతాల నుంచి కూడా చాలా మంది పర్యాటకులు వస్తూ ఉంటారు. కానీ ఒక్కసారిగా ఇద్దరు విద్యార్థులు, దాదాపు 8 మంది విద్యార్థులు ఈ యొక్క విశాఖపట్నం ఉడా పార్క్ దగ్గర ఉన్న లైట్ హౌస్ దగ్గరికి స్నానాలకని చెప్పి దిగారు. అయితే ఒక్కసారిగా ఈ యొక్క రాకాసి అలలకి ఇద్దరు యువకులు అయితే ఆ రాకాసి అలలకి బలవుతున్న నేపథ్యంలో వెంటనే అక్కడే ఉన్న ఈ గజేతగాళ్లు ఎవరైతే ఒక విద్యార్థిని రక్షించగలిగారు కానీ రెండో విద్యార్థిని అయితే ఇంకా రక్షించలేకపోయారనే చెప్పాలి. ప్రస్తుతానికి ఆ విద్యార్థి తేజస్ ఎవరైతే ఉన్నారో ఆ మృతదేహం కోసం ఇప్పటికే గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. ఒక విద్యార్థి ఇప్పటికే మరణించినట్టుగా కూడా పోలీసులు అయితే ధృవీకరించారు. ఇంకా రెండో విద్యార్థి కోసం వీళ్ళందరూ కూడా వెతుకులాట్లు అయితే కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా కొంత మేరకి సముద్రం రఫ్ గా ఉన్న నేపథ్యంలో ఇటువంటి రాకాసి అలలు వస్తాయని చెప్పి అక్కడ మెరైన్ పోలీసులు ఎప్పటికప్పుడు అక్కడికి వస్తున్న పర్యాటకులందరికీ కూడా ఈ సూచనలు ఇస్తున్నప్పటికీ కూడా కొంత మేరకు ఈ విద్యార్థులు లోపలికి వెళ్లిపోవడం ఒక్కసారిగా రాకాసి అలలకి బలైపోయారని చెప్పాలి. ఇప్పటికే 3 టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విద్యార్థుల యొక్క వివరాలన్నీ కూడా తీసుకుంటున్నారు. కానీ తోటి విద్యార్థి తన కళ్ళ ముందు కనపడిన స్నేహితులు ఒక్కసారిగా ఈ యొక్క రాకాసి అలలకు బలైపోవడం తోటి విద్యార్థులు దీన్ని జీర్ణించుకోలేని పరిస్థితిగా ఉన్నది. ఇప్పటికే ఆ ఒక మృతదేహం కోసం వీళ్ళందరూ కూడా బీచ్ దగ్గర గాలింపు చర్యలు కూడా చేపడుతున్నారు. అలాగే ముఖ్యంగా ఈ గజేతగాళ్లు కూడా ఆ సముద్రం లోపలికి వెళ్లి ఏ రాళ్ల కిందైనా ఈ మృతదేహం దొరుకుతుందా అన్న దానిపైన ఇప్పటికే వెతుకులాట్లు అయితే చేస్తున్నారు. కానీ ఈ 8 కుటుంబాలకి సంబంధించిన బంధువులందరూ కూడా విశాఖపట్నం ఆర్కే బీచ్ దగ్గర ఉన్న ఈ సముద్రానికి చేరుకొని అక్కడ ఉన్న ఘటన మొత్తం ప్లేస్ అంతా చూస్తున్నట్టుగా ఒక భయానక వాతావరణం, ఒక బాధతోటి ఈ కుటుంబాలన్నీ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా తమ స్నేహితుడి మృతదేహం ఎప్పుడు దొరుకుతుందా అని అక్కడ వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే పోలీసులు డ్రోన్ సహాయంతో మెరైన్ పోలీసులు వీళ్ళందరూ కూడా ఎతికే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఒక మృతదేహం దొరికింది. రెండో మృతదేహం కోసం ఇప్పటికే వెతుకులాట్లు అయితే చేస్తున్నారు. ఇప్పటికీ అక్కడ ఎప్పటికప్పుడు వార్నింగ్ బోర్డ్స్ పెడుతున్నారు. ఈ యొక్క ఎటువంటి పరిస్థితుల్లో కూడా లోపలికి వెళ్ళకూడదు అని రాజ్ న్యూస్ లో కూడా ఎక్స్క్లూజివ్ గా మనం చూడొచ్చు. ఒక స్నేహితుడికి సంబంధించి మృతదేహం దొరకాన ఆయన ఒక తండ్రి విలపించే బాధ ఎలా ఉన్నది అనేది రాజ్ న్యూస్ ఎక్స్క్లూజివ్ గా కూడా చూపిస్తోంది. ఏదైనప్పటికీ కూడా కొంత మేరకు సముద్ర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న మెరైన్ పోలీసులు కానీ అలాగే గజేతగాళ్ళకి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ పాటించాలని, అలాగే తండ్రి ఎవరైతే ఆదిత్యకి సంబంధించిన తండ్రి ఆ కొడుకు యొక్క షూస్ అన్ని కూడా గుండెల మీదకి బాదుకుంటూ అందొచ్చిన కొడుకు ఒక్కసారి అనంత లోకాలకు వెళ్ళిపోయాడన్న బాధ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అలాగే ఈ విద్యార్థుల్లో తీవ్ర కలకలం రేపింది. శిరీష. రైట్, థ్యాంక్ యూ నందకుమార్.